వాళ్ళ మిగతా సంగతి నేను మాట్లాడే అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. 20 ఏళ్ళ నుంచి ఎవరికి ఏం చేశారు, ఈ గ్రామానికి ఏం చేశారు, ఈ కాలనీకి ఏం చేశారు. వాళ్ళని మేము కూడా 20 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం. మేము ఏది ఆశపడకుండా పనిచేశాం. ఉద్యోగాలు ఇవ్వనాయి, లోన్స్ ఇవ్వనాయి, ఎక్కడా కూడా అవినీతి పాల్పడకుండా. మాకు అవసరం లేదు కాబట్టి మేము చేయలే. అవసరం ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ఎవరో మీకు తెలుసు. వాళ్ళు 100,000 కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. ఈడెంత ఆడెంత, ఈ పగలు తెస్తామని ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. మా అటువంటి నైజం కాదు. మేము సేవా కార్యక్రమంలో ముందుంటాం. అదేవిధంగా సైమల్టేనియస్లీ మా వ్యాపారాలు మాకు ఉన్నాయి. దీనికోసం కక్కుర్తిపడాల్సిన అవసరం మాకు లేదు. మా అయ్య మా సంపాదించి పెట్టాడు, మేము దానికోసం కక్కుర్తిపడే అవసరం. మేము కష్టపడి సంపాదించుకోగలం. ఇవాళ ఎటువంటి వ్యక్తులు ఎన్నుకుంటున్నామో 20 ఏళ్ళ నుంచి మీరు ఆలోచన చేసుకోవాలి. విజ్ఞతతో మీరే నిర్ణయం తీసుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. మీరు సరైన వ్యక్తులు ఎన్నుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. దొంగలను ఎన్నుకుంటే దోపిడీలు జరుగుతాయి. ఎవరు దొంగ నేను అంటలా, నేను ఆయన దొంగ నేను అంటలా. మీ భవిష్యత్తులు బాగుపడాలా, మీ జీవితాలు బాగుపడాలా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మన రాష్ట్రం బాగుపడాలా. అంతేగాని ఓ దుర్మార్గుడు దొంగ చేతిలో తాళాన్ని పెడితే ఏమవుద్ది? మీ ఇల్లు తాళాలు ఒక దొంగ ఇవ్వాలి, ఏమవుద్ది? ఏం చేస్తాడు? ఏనా అదే జరుగుతుంది. ఇవాళ కొంచెం విలువలతో కూడిన రాజకీయాలు కావాలి. ఆ విలువలు పూర్తిగా దిగజారిపోయినాయి. వాళ్ళ ఈవెన్ మహిళలను కూడా ఏ విధంగా భాష మాట్లాడుతున్నారో మనం అందరం విన్నాం. టీవీలో చూసారా? రేపు నిన్ను నన్ను కూడా తెస్తే ఏం చేయాలి? ఎవరు కాపాడతారు మనల్ని? తిట్టించుకున్నాం అదే పని. మేము అడిగేది, అప్పీల్ చేసేది మంచి వ్యక్తులు ఎన్నుకోండి. రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు మంచి చేతుల్లో ఉంది. అదేవిధంగా రేపు మంత్రి గారు గెలిస్తే మనకు అందుబాటులో ఉంటాడు. ఏది కావాలన్నా నాకు ఆ స్వతంత్రం ఉంది కాబట్టి, ఆ ధైర్యం ఉంది కాబట్టి చెప్తున్నా, చేయించగలను పని. అంతకుముందు నాకు ఇన్ఛార్జ్ లేదు, ఏమీ లేదు. ఒక 5 ఏళ్ళే ఎమ్మెల్యే పనిచేసా, 5 ఏళ్ళు ఇన్ఛార్జ్ పనిచేశా. ఆ టైంలో చేయగలిగిన సర్వీస్ నేను చేశాం. రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా రాముకు అండగా ఉంటాం. మీకు ఏది కోరితే అది చేసి పెడతాం. ఒక అవకాశం ఇవ్వండి. ఫస్ట్ టైం మన బిడ్డాడు వచ్చి పోటీ చేస్తున్నాడు. 20 ఏళ్ళు చూశారు ఆయన్ని. ఒక అవకాశం ఈయనకి ఇవ్వండి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది 20 ఏళ్ళ నుంచి. నేను చూస్తున్నా, నాకు తెలుసు. మీరు ఎవరు మాట్లాడిపోయినా నాకు తెలుసు. అది వాళ్ళు నేను కొత్త కాదు. 25 ఏళ్ళ నుంచి గుడివాడలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా. నేను హైదరాబాద్ ఉన్నవాడిని 25 ఏళ్ళ కింద గుడివాడ వచ్చి రాజకీయాల్లో ఉన్నా. ఎవడేంటి అన్నీ కూడా తెలిసినవాడిని. ఎవరు ఎటువంటి ఎట్ట పైకి వచ్చారో అంతా తెలిసినవాడిని. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారో నాకు తెలుసు. 20 ఏళ్ళ క్రితం ఎమ్మెల్యేకి ఆస్తి ఎంత ఉంది, వాళ్ళేంటి ఆస్తి ఎంత ఉంది? దీని లెక్క. నేను వ్యాపారాలు చేశాడా, ఇండస్ట్రీలు పెట్టాడా? ఎన్ని కూడా ఆలోచన చేయకపోతే నష్టపోయేది మన జీవితాలే, నష్టపోయేది మన ప్రజలు, మన ప్రాంతం. మీకు రావాల్సిన ఏదైతే ఉందో అవన్నీ కూడా మిస్ అవుతారు. దయచేసి ఆలోచన చేయండి. ఒక అవకాశం రాముకి ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇంకొకసారి కూడా ఈ రోజున జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నాం. ఇవాళ ఒక దుర్మార్గుడిని ఏ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. రాష్ట్రం 5 ఏళ్ళు చుక్కలు చూపించాడు మనకి. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి కొడాలని కూడా ఎన్ని అబద్ధాలు మాట్లాడతాడు రోజు. వాళ్ళు కొత్తగా 20 ఏళ్ళ నుంచి ఇంటానే ఉన్నాం కదా. సగం అబద్ధాలే. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ స్వార్థాల కోసం గుడివాడలో ప్రజలను బలి చేశాడు. అది కంటే గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అభివృద్ధిలో నోచుకోలేదు. ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు 14 నేను ఇన్ఛార్జ్ ఉన్నా, ఎల్ఎస్ యూనివర్సిటీ చైర్మన్ ఉన్నాం. ఏ విధంగా పనిచేస్తామో మీకు తెలుసు. రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, తాగునీరు కానీ, టిట్కో ఇల్లు కానీ. ఎవరికంటే టిట్కో ఇల్లు ఇవాళ సంకలు కొట్టున్నాడు, రంగులు వేసేది ఆడు చేశాడండి. ఎంతోమందికి ఇవాళ 150-200 మందికి అంతేనా కమిటీలో పేద కుటుంబాలకు ఇచ్చాం. చాలా గర్వం ఉంది, మంచి పని చేశామని. అంతేగాని ప్యాకార్డు క్యాజువల్ పెట్టి దోసుకోలేక నేను, మేము కానీ శ్రీనివాసరావు కానీ
ఏదో సర్వీస్ యాత్రకి కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం. ఏంటి దేనికోసం? ఉచితంగా ఉన్న కార్యక్రమాలు చేయమని చెప్పి చేశాం మేము. తక్కువేం కాదు, జనరల్ ఫండ్స్ తీసుకొచ్చాం మున్సిపాలిటీ నుంచి. ఎప్పుడేం చేస్తున్నాడు? వాళ్ళ ఆఫీసులు పెట్టి పబ్బం కట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. వాళ్ళ గుడివాడలో 20 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాడు, మనని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. దయచేసి ఇప్పటికన్నా మేల్కోండి, కళ్ళు తెరవండి. వాళ్ళు అనేక సార్లు వాళ్ళ డాక్టర్ సంఘాలు మీటింగ్లు పెట్టాం. మేము చేయగలంత వరకు సాయం చేస్తా ప్రయత్నం చేశాం. కొన్ని అవ్వచ్చు అనే అన్నీ 100% నేను దేవుడిని ఏం కాదు కదా, నా శక్తులలోనే పని చేస్తాను. నేను దేవుడిని ఏం కాదు కదా, అన్నీ చేస్తాకి. బట్ ఏది కూడా తప్పు చేయలేదని చెప్పి నా గుండె మీద చెప్పగలను. వాళ్ళు దయచేసి ఓ మంచి వ్యక్తికి ఖచ్చితంగా చెప్పగలను. తొలిసారిగా మన గుడిలో పోటీ చేస్తున్నాడు. ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగి, ఇక్కడ చదువుకున్నాడు. పట్టుకోడి కోసం అమెరికా వెళ్ళాడు, సంపాదించుకున్నాడు. జన్మభూమి కోసం ఏదో చేయాలని తప్పంతో ముందుకు వచ్చారు. మేము కూడా స్వాగతించాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి లేదు ఆయనకి ఇవ్వండి, తొలిసారిగా ఉంది చేద్దామంటే మేమందరూ కూడా ఎస్ అని చెప్పి పనిచేస్తా సిద్ధపడ్డాం. దీన్ని దయచేసి ఆ గెలుపు కోసం మీరందరూ కూడా సహకరించమని ప్రార్థిస్తున్నాం. అంతగానే ఏం లేదు. ఓకే.